నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడుతున్న సందర్భంగా మార్కాపురం జిల్లాకు కాటమరాజు మార్కాపురం జిల్లాగా పేరు నామకరణం చేయాలని ప్రకాశం జిల్లా యాదవ ప్రొటెక్షన్ ఫోర్స్ కాటమరాజు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న కాటమరాజు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు, కాటమరాజు ప్రొటెక్షన్ ఫోర్స్ అధ్యక్షుడు మల్లిబోయిన రాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంకా చిరంజీవి, టీడీపీ నాయకులు చల్లా హరి, యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావులపల్లి శ్రీహరి, బహుజన వ్యవస్థాపక అధ్యక్షుడు వంగేపురం కార్తిక్ రాజు, యాదవ జిల్లా అధ్యక్షులు కె పెద్దన్న, ఎస్సీ నాయకులు డొక్కు రవి, ముస్లిం నాయకులు జిలానీ, యాదవ్ నాయకులు జాజుల శ్రీనివాస్, బీసీ నాయకులు వెంకట్రావు, పిన్నిక కృష్ణ, బాలు యాదవ్, చల్లా శ్రీను మరియు కొల్లిపోయిన నాగేశ్వరరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. నా పేరు పాసం వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రకాశం జిల్లా కాటమరాజు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో రాజు అండ్ మరియు టీము అన్ని ఐక్య సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి కొత్తగా ఏర్పాటైనటువంటి మార్కాపురాన్ని కాటమరాజు పరిపాలన చేసినటువంటి ఏరియా కాబట్టి మరి ఆయన మంచి పరిపాలన అధ్యక్షుడు. కాటమరాజు గారు తిరగని ఏరియా లేదు. పశు సంపద కానీ చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజులలో అనేక యుద్ధాలు చేసేసి కనిగిరిలో కూడా కోటను నిర్మించుకొని చాలా కాలం ఆయన పరిపాలన చేసినటువంటి దక్షుడు కాబట్టి ఆ మార్కాపురానికి కాటమరాజు జిల్లా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భౌగోళికంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం చేయకూడదనే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈరోజు అల్లూరులో విమానాశ్రయం వచ్చింది, కానీ అంతకుముందు దొనకొండ రాష్ట్ర రాజధానిగా అని ఏర్పాటైన అనుకున్నాము, కానీ మిస్ అయింది. ఈరోజు ఆ మార్కాపురానికి రెవెన్యూ ఇన్కమ్ రావాలంటే అటు దర్శిని, దొనకొండ, కుర్చేడు పొలాలే మేజరు. అయితే యలమంచి నుంచి స్టార్ట్ అయినటువంటి కాటమరాజు గారు గంగదొనకొండలో ఏర్పాటై ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాలో బొల్లావులు ఊరేగింపు జరగాలంటే గంగదొనకొండ వెళ్ళి స్టాంప్ వేయించుకొని రావాలి. అది ఆచారము. అట్లాగే సంవత్సరంలో ఒకేసారి ఉత్సవం ఒకరోజు జరిగినా కూడా 1,00,000 మంది భక్తులు గుండంచెర్ల మావుటూరుకి వెళ్ళి ఆయన దర్శించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నుంచి విడదీసినటువంటి మార్కాపురాన్ని మరి 4 కాన్స్టిట్యున్సీలు కాకుండా దర్శితో పాటు డిఆర్డిఓ ప్రాజెక్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ మరి క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఈరోజు అక్కడికి వచ్చింది. సోలార్ హబ్ అవుతుంది, కార్ల కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మార్కాపురానికి కూడా కొంత ఇన్కమ్ సోర్స్ ఏర్పాటు చేసి ఆ ఇన్కమ్ సోర్స్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేసి కాటమరాజు జిల్లాని ఖచ్చితంగా నామకరణం చేసేంత వరకు మేము మీకు కృతజ్ఞత తెలుపుతూ, అట్లాగే మేము మినిస్టర్ గారిని కానీ ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలను కానీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అలాగే రేపు కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇస్తూ ఉన్నాం. తర్వాత సెక్రటరియట్కి వెళ్ళి ఈ వీక్లోనే మేము అంతా కలిసిపోయి మరి వారికి కాటమరాజు జిల్లా పెట్టేంత వరకు కూడా మరి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వానికి నిర్ణయిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడిని, అలాగే ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రథమ కాటమరాజు విగ్రహ ఫౌండర్ని. ఆ అవకాశం నాకు ఆ దేవుడిచ్చిన. అలాగే ప్రకాశం జిల్లాగా మార్కాపురం జిల్లాని సపరేట్ జిల్లా చేస్తున్నారు ప్రభుత్వం వారు, సంతోషమే. కాకపోతే కాటమరాజు వారు ఏలిన ప్రాంతంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని కాటమరాజు జిల్లాగా ప్రకటిస్తే సంతోషంగా ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యొక్క వినతి పత్రాన్ని రేపు కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాము. కాస్త సహకరిస్తారని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. సంతోషం. ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. కానీ కాటమరాజు ఏలిన ఆ భూమిలో మా అందరి కోరిక మీద కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అది కూడా ప్రత్యేకించి ఆయన ఎక్కువ అక్కడ పర్యటించి గతంలో అన్ని మా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తుంటాం. ప్రతి సంవత్సరం అక్కడ ఒక ఉత్సవం సంవత్సరానికి ఒకసారి చేస్తూ 1,00,000 మంది హాజరయ్యి దాన్ని ఘనంగా చేసుకుంటాం. దానికి గుర్తుగా ఈ ప్రభుత్వానికి మేము వినియోగించుకునేది ఏమనగా మా యాదవులందరూ వినపం తీసుకొని మమ్మల్ని గుర్తుంచుకొని మాకు ఆ జిల్లా ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు బంకా చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలని 29 జిల్లాలుగా ప్రకటించడం, దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి మార్కాపురాన్ని కూడా ఒక కొత్త జిల్లాగా ఒక 4 నియోజకవర్గాలతో కొత్తగా చేయడం అనేది ఒక ప్రతిపాదన అయితే మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేశారు. దాన్ని కొంతమంది ఆ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం కాబట్టి దర్శి నియోజకవర్గంలోనే కూడా భౌగోళికంగా దొనకొండ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ ఆర్థికంగా భౌగోళికంగా డెవలప్ అవడానికి కనిగిరిలో ఐఐటి గతంలో ప్రకటించారు, ఇంతవరకు తీగ తీయలేదు. అలానే భవిష్యత్తులో కూడా అత్యంత బాధాకరమైన విషయం అంటే అక్కడంతా
గంగిరెద్దులు మేపుకునే వాళ్ళు, చదువులు డ్రాప్అవుట్స్, విద్యా అర్హత తక్కువ ఉన్న వాళ్ళు, వెనకబడిన జిల్లా కాబట్టి దాన్ని ఆర్థికంగా కూడా ప్రత్యేకమైనటువంటి జిల్లాగా, వెనకబడిన జిల్లాగా కేంద్రం కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వైఎస్ఆర్ కడప జిల్లా, అంబేద్కర్ కోనసీమ, అట్లా ఎస్పీఆర్ నెల్లూరు కొన్ని మహనీయుల పేర్లు, కీర్తిశేషుల పేర్లు పెట్టారు. శుభపరిణామం. గతంలో వెలిగొండకు కూడా పోల వెంకట సుబ్బయ్య ప్రాజెక్ట్ అని పెట్టారు. శుభపరిణామం. అలా ఆ ప్రాంతంలో సుదీర్ఘంగా దక్షిణ ప్రాసాదంలో ఎంతో ప్రసిద్ధిగంచిన మతాలకు కులాలకు అతీతమైనటువంటి కాటమరాజు దేవుడు. వారిని ఎంతో లక్షల మంది కొలుస్తుంటారు ఒక దేవుడిగా. ఆ దేవుడి పేరును ఆ ప్రాంతంలో పెట్టాలని, ఇక కొంతమంది రాజకీయంగా కొంతమంది వాళ్ళ పేరు పెట్టాలి, వీళ్ళ పేరు పెట్టాలని అనడం కూడా హాస్యాస్పదంగా ఉందని, ముఖ్యంగా ఈ యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్సు, కాటమరాజు విగ్రహ కమిటీ ప్రతిపాదనని దాన్ని అందరూ బలపరచాలని, ఇది రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి, ఈ అప్పీల్ని తీసుకెళ్ళి మార్కాపురం ప్రకాశం జిల్లాకి కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.